ముఖ్యంగా అందరికీ నమస్కారం. నమస్తే. వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథ సారథులు, మీరంతా నవనాగరికత నిర్మాతలు. ఎందుకంటే భవిష్యత్ అంతా మీ చేతుల మీదే ఉంది. చదువు ఒకటే కాదు ఫ్యూచరు, ఆటలు కూడా మనకు ఫ్యూచర్ ఉంది. అవునా కదా? 10th క్లాస్లో ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు క్రికెట్లోనే దేవుడు అయిపోయాడు. అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకుంటారు. చదువుతో పాటు మీకు ఆటలు ఉంటే ఇంకా బాగా చదువుతారు. అవునా కదా? కాబట్టి ఈ రోజున రెజోనియా కంపెనీ పిల్లల్లో ఆట పాటలని వెలికి తీయడం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని బయటకు తీయడం కోసం మరి ఇలాంటి కార్యక్రమం చేపట్టింది. ఇవే కాదు, నిన్నటి రోజున మళ్ళీ వైద్య శిబిరాలు, అక్కడ ఉన్నటువంటి రైతుల కోసము వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి కొన్ని రోగాలకి ఉచితంగా మందులని కూడా ఇప్పించడం జరిగింది మన రెజోనియా కంపెనీ. ఉచితంగా దాదాపుగా ఒక్కొక్కరికి దాదాపుగా 500-600 రూపాయలు విలువ చేసే ఖరీదైన మందుల్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఎవరి కోసము? మన తల్లిదండ్రుల కోసం. అవునా కదా? కాబట్టి అలాగే కాకుండా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండడమే కాదు, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఒక విషయాన్ని గుర్తించి ఈ రోజున ఈ కిట్స్ అని మీకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చెస్, క్రికెట్ మీకు అన్ని చాలా బాగా ఇష్టం ఉంటాయి కదా ఇవన్నీ. అవునా కదా? వాలీబాల్. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్లోనే ఈ ఆటలు ఆడిస్తారు, ప్రైవేట్ స్కూల్లో ఇవన్నీ ఉండవు. ఆడేంటి? చదువు 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 చదువు. ఆ చదువులన్నీ బట్టీల చదువులు. అవునా కదా? ఓన్లీ ర్యాంకుల కోసమే చదువుతారు. మనది అట్లా కాదు. మనకి రాబో రోజుల్లో ఉద్యోగం వస్తే మనం సేవ చేస్తాం. కార్పొరేట్ కాలేజీలు సేవ చేయరు, సంపాదన చూసుకుంటారు కదా. కాబట్టి గవర్నమెంట్ పిల్లలు అభివృద్ధి చెందాలి, వారు మానసికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రెజోనియా కంపెనీ మరి గిరి సారు చాలా మంచి ఆలోచనతో మీ అందరిలో కూడా క్రీడా స్ఫూర్తిని పంచడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎంతమందికి ఇక్కడ క్రికెట్ అంటే ఇష్టము? నిజంగా ఇష్టమైన చేతులు ఎత్తండి, లేకుంటే లేదు. మనం క్రికెట్ ఆడతావా బాగా? ఏం పేరు నీ పేరు? ఇక్కడ వస్తావా? ఇక్కడ భయపడే వాళ్ళు ఆటలు ఆడలేరు. ఓకే దగ్గర చెప్తే ఏం అడగను, నీ పేరు ఒకటి అడుగుతాను, నీకు మంచి ప్రైజ్ ఇస్తా. రైట్. ఏం పేరు? చేతులు తీసేయి. ఏం పేరు? ప్రణీక్ష. నీకు క్రికెట్ బాగా ఇష్టమా? క్రికెట్ లో బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. కొట్టడమే. ఏమమ్మా కొట్టడంలో నీ ఏవా తగ్గేదేలా, అది కావాల్సింది మనకు. అవునా కదా? చేతులు దించండి మీరు. అవునా? బౌలింగ్ ఎవరు? అబ్బాయిలో బౌలింగ్ ఎవరు వేస్తారు బాగా? నువ్వా? ఎవరు? నెత్తి గీరుకోవడానికి చేతులు ఎత్తద్దండి. తలెత్తి తిరిగేలా ఉండాలంటే చేతులు ఎత్తండి. రానా ఇక్కడ ప్లీజ్ కమ్. భయపడకూడదు, రండి. రైట్. దగ్గర నిలబడు. ఏం పేరు? అంజీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంజీనా? ఓకే కాదా? రైట్. నువ్వు పేరు? పవన్ కళ్యాణ్. అంజీ మెగాస్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా ఈ స్కూల్లో 2 స్టార్లు ఉన్నారు సార్. 2 స్టార్లు చేసినా మీరు పెద్ద స్టార్లు సార్, స్టార్స్. కాబట్టి ఓన్లీ స్కూల్లో స్టార్సే కాదు, రేపొద్దున బయటికి పోయినా కానీ స్టార్స్ కావాలనే ఉద్దేశంతో రెజోనియా కంపెనీ ఈ రోజున మీకు ఈ కిట్స్ అన్ని ఇస్తుంది. అవునా కదా? నువ్వు బౌలరా బ్యాట్స్మెనా? బౌలర్. బాగా వేస్తావు బౌలరు. మళ్ళీ ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయి? 6 పెంచుకుందామా? ఒక 6 వద్దా? రైట్. నువ్వు బ్యాటరా? బ్యాట్స్మెన్ అనాలి, బ్యాటర్ అనకూడదు. షూటర్ లాగా బ్యాటర్ కాదు, బ్యాట్స్మెన్ అనాలా. ఓకేనా? రైట్. ఎంత మాత్రం కొట్టగలవు అవుట్ కాకోకుండా? ఎన్ని రన్లు హైయెస్ట్? ఎన్ని రన్లు నువ్వు ఇంతవరకు? 25. అబ్బా సూపర్ రా. నువ్వు కొట్టాను రా, 25 కొట్టానంటే మేలేను. సో అదే కాకుండా మీ స్కూల్ కూడా మంచి పేరు ఉంది. చాలా సార్లు వేరే స్కూల్స్ వాళ్ళతో ఆడినప్పుడు మీకు ఎక్కువ ప్రైజ్లు వస్తుంటాయంట కదా? అవునా కదా? వస్తాయి కదా? ఎస్, అలా ఉండాలి గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే. అవునా కదా? మనము స్పూన్ ఫీడింగ్ కాదు, మనం బాయిలర్ కోళ్ళు కాదు, అన్ని నోటికాలు పెట్టే. మనం ఏంటి? వేట కోళ్ళు మనవి. ఒక్కసారి సంక్రాంతి బరిలో దిగితే కత్తి కట్టుకున్న కథే వేరు. అవునా కదా? అది లెక్క. అట్లా ఉండాలి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అందుకు చెప్తాను. అవునా? అవునా కదా? గవర్నమెంటే. అవునా? ఇక్కడి నుంచే రత్నాలు బయటకు వస్తాయి, ఇక్కడి నుంచి ఆనిముత్యాలు బయటకు వస్తాయి. అవునా కదా? మీకు తెలుసో లేదో, తరగతి గది ఎంత గొప్పది తెలిసిన? తరగతి గది తరగని నిధి లాంటిది. ఎందుకు అంటే గుప్త నిధులు అంటే తెలుసా మీకు అందరికి? గుప్త నిధులు అంటే మనకి తెలియకోకుండా రాజులు అప్పుడు దాచిపెట్టింటారు సొమ్ము. ఎక్కడైనా తొగితే దొరుకుతుంది మనకి. అంటే అవి దొరుకుతాయో లేదో తెలియదు, కానీ మన తరగతి గదిలో మీరు ఎక్కడ ఏం తొవితే దొరుకుతుంది. మళ్ళీ ఏం దొరుకుతుంది సార్ మాకు తరగతి గదిలో అంటే? నువ్వు కలెక్టర్ కావాలనుకుంటే నీకు తరగతి గదిలో దొరుకుతుంది. అవునా కదా?
కలెక్టర్ ఎక్కడ దొరుకుతాడు? తరగతి గదిలో. ఎక్కడ దొరుకుతాడు? లాయర్ ఎక్కడ దొరుకుతాడు? టీచర్ ఎక్కడ దొరుకుతాడు? డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు? పోలీస్ ఎక్కడ దొరుకుతాడు? కొన్ని ఏళ్ళు కాదు, ఈ స్కూల్ ఉన్న తొగే కొద్ది నీకు వాళ్ళు దొరుకుతూనే ఉంటారు. తొగే ఓపిక నీకుందా? ఉందా మీకు? ఉందా మీకు? ఎస్. మన స్కూల్ నుంచి ఒక ఎస్పీ గాని, ఒక కలెక్టర్ గాని, ఒక డాక్టర్ గాని, ఒక లాయర్ గాని రాబో రోజులు వస్తున్నారా? ఒక 15 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల అప్రూవ్ కలయిక అనే ఒక బోర్డు అప్పుడు మీరు ఎలా రావాలి? అప్పుడు కార్లలో రావాలా? హాయ్ ఫ్రెండ్, ఐఎమ్ ఎస్పీ అనల్లా, నేను డాక్టర్ అనల్లా, నేను లాయర్ అనల్లా. మీరేమనల్లా? మా ఆయన డాక్టర్ అనల్లా. అవునా? మీరేమనల్లా? మా ఆయన ఎస్పీ, మా ఆయన డాక్టర్ అనల్లా. మీకు ఛాన్స్. మీరు కూడా అలా కాదు, మీ ఆయన పేరు చెప్పడం మీరు చెప్పాలి, నేను లాయర్ అని చెప్పాలా. అప్పుడు మీ స్కూల్ టీచర్లు వచ్చి వయసు అయిపోయింది అలా నిలబడి, అమ్మ నా కొడుకుతో సమస్య ఉంది, నా కూతురు సార్ మీరేం ఫీల్ కాదు, నాకు ఫీజు కూడా ఇవ్వద్దండి అని ఇది చేసుకోవాలి. కాబట్టి రాబో రోజుల్లో మీరు మరింతగా ముందుకు వెళ్ళాలని మరి గిరి సారు, మరి మొత్తం టీం, రెజోనియా టీం అంతా మీకు నాకేనమ్మా, ఇంకా చాలా మాట్లాడేది ఉంది వాళ్ళకి. ఓకే మీరు కూర్చోపండి అన్న, అంటే వాళ్ళ మధ్య తాగేంత వరకు. ఆడదామా గేమ్? ఆడదామా? ఇది ఎవరు గెలుచుకుంటారు? ప్రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు గెలుచుకుంటారు? అదే ధైర్యం అంటే. ధైర్యాన్ని ఏమంటారంటే, ఏమనగా నేను గెలుచుకుంటా సార్, అది ఏదన్నా కానీ అనేవాడే ధైర్యవంతుడు. ఎవరు గెలుచుకుంటారు? ఓకే, స్టార్ట్ ద గేమ్. iPhone 13 ఇస్తా. స్టార్ట్ ద గేమ్. సింపుల్. నాదే ప్రశ్న, నాదే జవాబు, మీకు ప్రైజ్. బాగుందా గేమ్? నాదే ప్రశ్న, నాదే జవాబు, మీకు ప్రైజ్. అర్థమా? సింపుల్. నేను పిల్లలు అంటే మీరంతా ఓనల్, అంతే. ఎవరు ఓ అంటే వాళ్ళకి ఇచ్చేస్తా. అర్థమా? ఛాలెంజ్ ఇది. అర్థం? ఓకే పిల్లలు అందరూ దమ్ము చూపించి, పిల్లలు 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 బల్లులు బల్లులు బల్లులు. ఓకే, ఇంకొకసారి ఫస్ట్ టైం ట్రైల్ వేద్దాము. ట్రైల్ బాల్ ఇది. నెక్స్ట్ టైం ఆడదామా? సేమ్ గేమే. ఓకే పిల్లలు 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 నల్లులు నల్లులు నల్లులు. ఓకే, ఇది కష్టంగా ఉంది. ఇంకో గేమ్ ఆడదామా? 7 మంది కొడుకులు ఉన్నారు. 7 మంది కొడుకులు వేటకు వెళ్ళినారు. 7 చేపలు పట్టుకొచ్చినారు. ఎన్ని పట్టుకొచ్చినారు? క్వశ్చన్ నేర్చుకో, క్వశ్చన్ తెలుసుకోండి. ఇదే మనకు కావాల్సింది. మన కాంట్రాక్ట్ ఏమి, నేనేమంటే మీరు అనాలా, నేను ఎంతమంది మీరు ఎంతమంది అనాలా. అవునా కదా? సో ఈ గేమ్ దాదాపుగా అంటే ఒక 6000 స్కూల్స్ లో ఆడింటాను. ఇంతవరకు ఎవరు గెలిచలే. గెలిపిం కూడా మేము. సో కాబట్టి మీరందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇక్కడ గెలుపు ఓటం అనేది ఇంపార్టెంట్ కాదు, చాలా యాక్టివ్ గా ఉన్నారు, హైపర్ యాక్టివ్ గా ఉన్నారు. సో రాబో రోజుల్లో మీరు సారులు ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుంటారు. ఇక్కడ ఉన్న కిట్ తీసుకొని చూసిన వెంటనే మీకు అనిపించాలి, నేను బాగా ఆడాలి. రెజోనియా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంది. పిల్లల కోసము, మీ తల్లిదండ్రుల కోసము, అలాగే మహిళా సంఘాల కోసము ఏదో రకంగా మనం సహాయం చేయాలి. ఈ ప్రాంతంలో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మీకు అందరికీ సహాయం చేయాలని ఒక గొప్ప ఆలోచనతో కూర్చున్నటువంటి వ్యక్తులు. అవునా? గొప్ప ఆలోచనలు ఉన్నంత మాత్రాన ఏది సాధించలేమో, అది ఆచరణలోకి వెళ్ళాలా. వాడు కలెక్టర్ కావాలని 24 hours చెట్ల కింద కూర్చో కలెక్టర్ కావాలా వాడు కాలేడు. కలెక్టర్ కావాలని బుక్కులు తీసినప్పుడే, ఫేస్బుక్ ను పక్కన పెట్టి టెక్స్ట్ బుక్ తీసినోడే కలెక్టర్ అవుతాడు. అనా కదా? కాబట్టి వీళ్ళు మాటలు చెప్పే వాళ్ళు కాదు, చేతల మనసులో నిరూపించడం కోసమే. ఇందాకనే ఒక స్కూల్లో చాలా చక్కగా ఇవి పంచితే మాకు ఒక ఆనిముత్యం బయటపడినాడు. వాడు స్టేట్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్ అంట. తెలియదు మాకు. ఇది వచ్చేసి సార్ స్టేట్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్ సార్, అభిలోనే పరిచయం చేశారు. అతనితో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. అంతే కదా? కాబట్టి ఒక్కొక్కసారి ఈ మీడియా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఖచ్చితంగా మీ టాలెంట్ని బయట చెప్పాలా. అలాంటి రోజులు తొందరలోనే వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునా? సో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం. రెజోనియాకి మనం గట్టిగా క్లాప్స్ కొడదామా? మీ క్లాప్స్.
సో కాబట్టి చాలా థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అవునా? లాస్ట్లో కూడా మీకు చిన్న స్టోరీ చెప్తాను, అది చాలా బాగుంటుంది. స్టోరీతో మళ్ళీ లాస్ట్లో ముగిద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.